ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ధ్యాన శ్లోకాన్ని మీకు నేర్పించబోతున్నాను. ఈ ధ్యాన శ్లోకాన్ని 4 పాఠాల కింద విడదీస్తున్నాను. మొదటి పాఠంలో ఒక్కొక్క పదం ఉంటుంది. రెండో పాఠంలో 2 పదాల కింద చెప్తాను. మూడో పాఠంలో లైన్ మొత్తం చెప్తాను. 4వ పాఠం శ్లోకం మొత్తం చెప్తాను. నేను చెప్పిన తర్వాత నా తర్వాత రిపీట్ చేయండి. అదేవిధంగా 4 పాఠాలకి రిపీట్ చేసుకుంటూ నేర్చుకోండి. మొదలు పెడదామా? ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణచాపాం అణిమాదిభి రావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవాని. మొదటి పాఠం అయింది. రెండో పాఠంలో 2 పదాల కింద చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవాని. ఓకే, మూడో పాఠం చెప్పుకుందాం. లైన్ మొత్తం చెప్తాను. నా తర్వాత రిపీట్ చేయండి. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవాని. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. నా తర్వాత శ్లోకం మొత్తం చెప్పండి. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవాని. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు. ఒక పాఠాన్ని 1కి 4 సార్లు నేర్చుకోండి. బాగా వస్తుంది. రేపొద్దున రెండో పాఠంలో కలుసుకుందాం. అందరికీ శ్రీమాత్రే నమః.